అంటే చాలామంది పిల్లల్లో వీణా గారు వాయిస్ సహజంగా రావట్లేదని చెప్పి పేరెంట్స్ బెంగపడుతూ ఉంటారు. అంటే అమ్మాయిలు పుట్టినప్పుడు కొంతమంది వాయిస్ ఎక్కువగా లౌడ్‌గా రావడం, లేదా అబ్బాయిల్లో అమ్మాయి వాయిస్ కీళ్ళ గొంతు రావడం అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఇది న్యాచురల్‌గా జరిగేటటువంటి ఒక సమస్యేనా? లేకపోతే ఏదైనా డిజార్డర్ కిందకొస్తుందా? ఎలా చూడాలి? యాహ్! ఇప్పుడు దీన్ని వాయిస్ డిజార్డర్స్ అంటారు. ఇది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలాగా మాట్లాడతారు. అంటే మాట్లాడడం అని కాదు, ఆ వాయిస్ అనేది చేంజ్ అవ్వదు. అవును. ప్యూబర్టల్ స్టేజ్ అని ఉంటుంది. ఆ ప్యూబర్టల్ స్టేజ్‌లో అబ్బాయిలకి మేల్ వాయిస్ రావాలి. సో అమ్మాయిలకి ఫీమేల్ వాయిస్ రావాలి. బట్ ఏమవుతుందంటే అబ్బాయిల్లో ఇది ఎక్కువగా అబ్బాయిల్లో చూస్తుంటాం. అమ్మాయి గొంతు వస్తుంది. దాన్ని ప్యూబర్ఫోనియా అంటారు. సో ఇలాంటప్పుడు మనము వాయిస్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిస్తే వాయిస్ అసెస్మెంట్ చేస్తారు. చేసి వాళ్ళకి వాయిస్ థెరపీ అని ఇస్తారు. స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి వాయిస్ థెరపీలో. ఆ టెక్నిక్స్తోని ఆ ప్యూబర్ఫోనియా ఏదైతే వాయిస్ అనేది చేంజ్ కాలేదో దాన్ని నార్మల్ స్టేజ్కి తెస్తారు. అలాగే వీణా గారు, దీని నుంచి బయటపడటం ఎలా అంటారు? అంటే ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కి? ఇది బయటపడడం ఎవరికి వాయిస్ చేంజెస్ ఉండదు అనేది మనం చెప్పలేం. సో ఎక్కువగా ఏంటి అంటే ఎక్కువగా మనం విస్పరింగ్ కానీ, అంటే సన్నగా చిన్నగా మాట్లాడడం కానీ, లేదా ఎక్కువగా వాయిస్ని ఓవర్ యూస్ చేయడం. అంటే ఇప్పుడు నా లెవెల్ ఇంతే, ఇంతకన్నా నేను ఓవర్ యూస్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ ఎగ్జాక్ట్గా అయితే మనము ఈ ప్యూబర్టల్ ఏజ్లో చేంజెస్ కాలేదు అంటే అది ఖచ్చితంగా ఫీమేల్ వాయిసే ఉండిపోతుంది. సో అలాంటి వాటికి మీరు వాయిస్ థెరపీ తీసుకున్నారంటే 2-3 సెషన్స్లోనే వాయిస్ థెరపీలో సెట్ అయిపోతుంది. అంటే బేసిక్‌గా వీణా గారు ఎంతకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది ఈ థెరపీ అనేది? అండ్ ఫైనల్‌గా మీరు పేరెంట్స్‌కి ఏం చెప్తారు? ఈ వాయిస్ థెరపీ అనేది మీరు సెషన్ వైజ్గా ఇస్తారు. ఇప్పుడు వీక్లీ 2 సెషన్స్ కానీ వీక్లీ 3 సెషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ సెషన్స్లో మీరు వీక్లీ 2 సెషన్స్ అలా 4-5 సెషన్స్ తీసుకున్నారు అంటే కొంతమందికి 1 సెషన్లో కూడా అది వాయిస్ థెరపిస్ట్ మీద ఉంటుంది. అండ్ వీళ్ళ ఎప్పుడు చేంజెస్ అవ్వలేదు అండ్ ప్యూబర్ఫోనియా ఎంత రేంజ్లో వాయిస్ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ఆ సెషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు తను ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు మేము చేసే వాయిస్ థెరపిస్ట్ చేసే టెక్నిక్కి, లేదు కొంతమందిలో అయితే 2 సెషన్స్లోనే చేంజెస్ వచ్చేస్తాయి. కొంతమందికి 4-5 సెషన్స్ తీసుకుంటే చేంజెస్ వస్తాయి. బట్ ఖచ్చితంగా వాయిస్ థెరపీ వల్ల నార్మల్ వాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఖచ్చితం అది 100%. సో దీనికి ఏంటి అంటే పేరెంట్స్ ఏం చేయాలి అంటే ఆ ప్యూబర్టల్ స్టేజ్లో వాయిస్ ఏదైతే చేంజ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా ఏంటి అమ్మాయిలాగా మాట్లాడుతున్నారు అనకుండా మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిసారంటే అక్కడ వాయిస్ అసెస్మెంట్ చేసి మీది ఎలా ఉంది, అంటే ఇంటెన్సిటీ ఎలా ఉంది, మీ లౌడ్నెస్ ఎలా ఉంది, అన్నీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ అది చూస్తారనమాట. ఎలా ఉంది ఏంటి అని చూసి అసెస్మెంట్లో దాని తర్వాత వాయిస్ థెరపీ స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేస్తే 2-3 సెషన్స్లో ఈజీగా పికప్ అవ్వచ్చు.